ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మధ్య సవాళ్ల పర్వంతో రంగారెడ్డి జిల్లా మేడిపల్లిలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఫార్మసిటీ భూముల్ని మంచిరెడ్డి దోచుకున్నారంటూ ఇటీవల ఆరోపించారు మల్రెడ్డి రంగారెడ్డి. అయితే దమ్ముంటే ఆరోపణలను నిరూపించాలంటున్నారు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. ఈ చర్చకు మేడిపల్లిని వేదికగా ఫిక్స్ కూడా చేశారు. దీంతో బీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేసిన టెంట్లని తొలగించారు పోలీసులు. బీఆర్ఎస్ నేతలని ముందస్తు అరెస్టులు చేశారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిపై మండిపడుతున్నారు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ చేస్తే పారిపోయాడంటున్నారు. కాంగ్రెస్ అధిష్టానం వారి ఎమ్మెల్యేని అదుపులో పెట్టుకోవాలని సూచిస్తున్నారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి. చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో జరిగిన వివాదం చిలికి గాలివాన్లా మారింది. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సవాళ్లు ప్రతి సవాళ్లు పర్వం కొనసాగుతుంది. ఎమ్మెల్యే ఎన్నికలకు ఎటువంటి వాతావరణం ఉంటుందో ప్రస్తుతం అలాంటి వాతావరణమే ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నుంచి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఎందుకు ఇంత హీటెడ్ సిచ్యువేషన్? సవాళ్లు ప్రతి సవాళ్లు వ్యక్తిగత దూషణల వరకు వెళ్తుంది సిచ్యువేషన్. ఏంటి ఈ సవాళ్ల పర్వం? గత 4 రోజుల కింద మాట్లాడినటువంటి వ్యక్తి శాసనసభ్యుడిగా అతనికి ఓపిక ఉండాలి. రాజకీయంగా అవగాహన ఆలోచన లేనటువంటి వ్యక్తి కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్న వాతావరణాన్ని చెడగొట్టే కార్యక్రమం పెట్టుకున్నాడు కాబట్టి లేనిపోని ఆరోపణలు నా పైన చేయడం జరుగుతూ ఉంది. 15 సంవత్సరాలు నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. అప్పుడు ఏమి చెప్పలే. ఎన్నికల ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. సరే, ఎన్నికలలో మాట్లాడుతుండ్రు కదా, పోనీ ఎవరు మాట్లాడటం వాళ్ళు సరిపోయిందనే ఊకున్నాం. కానీ ఈ 2.5 సంవత్సరాలు కూడా అదే పద్ధతిలో, అదే లాంగ్వేజ్, అదే ఇష్టం వచ్చినట్టు, వాళ్ళ తల్లిదండ్రులు ఏం నేర్పినరో తెలియదు కానీ అడ్డమైన మాటలు, అడ్డమైనటువంటి ఆలోచనలు, నోరుకు ఎంత వస్తే బాజార్లో పిచ్చి కుక్క ఎట్లుంటుందో అట్లా మాట్లాడడం జరుగుతూ ఉంది. 5 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు డబ్బులు ఇచ్చి 2 ఎకరాలు తిన్నాడు. ఈయన కాదు, కేసీఆర్ తిన్నాడు, కేటీఆర్ తిన్నాడు, కిషన్ రెడ్డి తిన్నాడు అని చెప్పి ఆరోపణలు వ్యక్తిగతంగా ఇవన్నీ చెప్పడం జరిగింది. దానికి నేను స్పందించి శుక్రవారం నాడు పొద్దున 10 గంటలకు రా, నీ దమ్ముంటే రా, నిరూపించు, అక్కడనే మాట్లాడదాము, మేడిపల్లిలో మాట్లాడదాము, ఫార్మా ఎక్కడైతే ఉందో అక్కడనే మాట్లాడదాము రా అని చెప్తే, ఇవాళ దొంగ లేడు. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఉన్నాడా అంటే లేడు, హైదరాబాద్లో ఉన్నాడా అంటే లేడు, తెలంగాణను విడిచిపెట్టి పారిపోయినటువంటి వ్యక్తి ఈరోజు లేడు, ముఖం లేదు. అడ్డమైన మాటలు మాట్లాడింది కానీ అది చూపించుకుంటేందుకు ఇవాళ ముఖం లేనటువంటి పరిస్థితి, ఇక్కడ లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఖబర్దార్, మళ్ళొక్కసారి ఈ పద్ధతిలో మాట్లాడితే సరైన రీతిలో సరైన బుద్ధి చెప్పడం కూడా జరుగుతుంది. నీవు ఒక ప్రజాప్రతినిధివి, రూలింగ్లో ఉన్నటువంటి వ్యక్తివి. ఇవాళ రూలింగ్లో ఉన్నటువంటి వాళ్లకు నువ్వు చెడ్డ పేరు తెచ్చుకునే కార్యక్రమం తీసుకొస్తున్నావు. అదేవిధంగా ప్రజలను ఇబ్బంది పెట్టడమో, లేకపోతే అధికారులను ఇబ్బంది పెట్టడమో, కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టడమో, లేకపోతే ఏ కార్యక్రమం మీదైనా తలదూర్చి ఇష్టం వచ్చినట్టు డ్రామాలాడి రియల్ ఎస్టేట్ వాళ్ళందరినీ కూడా కంట్రోల్గా పెట్టడానికి అతనికి సరైన బుద్ధి వాళ్ళు చెప్తే ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. లేకపోతే ఒక శాసనసభ్యుడు రూలింగ్లో ఉన్నటువంటి వ్యక్తికి ఏ పద్ధతిలో మరి తెలియజేయాలనో ఆ పద్ధతిలో తెలియజేయడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా పరిస్థితి. ఇబ్రహీంపట్నంలో శాంతియుత వాతావరణం నెలకొల్పాలంటే ప్రస్తుత ఎమ్మెల్యే సంయమనంతో వ్యవహరించాలి, లేదంటే ప్రజలు తమ పక్షంలో ఉన్నారు కాబట్టి పరిస్థితి ఎంతవరకైనా వెళ్ళే అవకాశం ఉంటుందనేది మంచిరెడ్డి కిషన్ రెడ్డి చెప్తున్న విషయం. విత్ కెమెరా పర్సన్ వెంకటస్వామితో శ్రవణ్, TV9 ఇబ్రహీంపట్నం నుంచి.